నా పేరు లక్ష్మి. మాది అమ్మవారిపేట గ్రామం, బీకోడూరు మండలం, కడప జిల్లా. మేము 5 ఎకరాలు సొద్ద పెట్టినాము. సొద్ద పెడితే ఆ 5 ఎకరాలు వేరే వాళ్ళని గడ్డి మంది అడిగితే రామచంద్రయ్య గడ్డి మంది ఇచ్చినాడు. ఆయన అడిగితే ఆయనకి ఇది ఇలా చనిపోయింది గడ్డి. ఇలా చనిపోయిన తర్వాత సొద్ద మొత్తం ఇట్లానే పోయింది. 5 ఎకరాలు ఇలానే పోయింది. ఆయన అడిగితే మాకేం తెలియదు, మీరు ఎట్లా కొట్టినారో అంటున్నారు. మాకేం తెలియదు, మీరు ఎట్లా వాడుకుంటున్నారో అంటున్నారు. మాకేం సంబంధం లేదంటున్నారు. మేము ఏ విధంగా బతకాలి? ఈ భూమి మాది సొంత భూమి కాదు. మేము వేరే వాళ్ళ దగ్గర గుత్తకు చేసుకుంటున్నాము, కౌలుకు చేసుకుంటున్నాము. ₹1,00,000 డబ్బులు కట్టాలి. ఇప్పుడు 5 లక్షలు దీనికి పెట్టుబడి అయింది. ఈ 5 లక్షలు పెట్టుబడి మేము ఏ విధంగా తీర్చాలి? ఇట్లా చనిపోయిన తర్వాత ఏ విధంగా తీర్చాలి? మేము ఆయనకు ₹1,00,000 ఏ విధంగా తీసుకునే వాళ్ళ దగ్గర ఏ విధంగా కట్టాలి? మేము వడ్డీలేమో వస్తున్నాయి. మేము ఏ విధంగా కట్టాలి? ఏదైనా గానీ గడ్డి మంది ఇచ్చిన వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకొని ప్రభుత్వం ద్వారా గాని, నాయకులు గాని, పెద్దవాళ్ళు గాని, ఎవరైనా గాని ఏదైనా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.